రోజు ఒక గంట సేపు చర్చా కార్యక్రమంగానే మిగిలిపోయిద్దని ఖచ్చితంగా చెప్పగలం. రైట్, కీర్తన్ గారు ఏమంటారు, మీరేమంటారు? అంటే సార్ గారిని ఏమనుకోనంటే ఒక క్వశ్చన్ సార్, మీరు ఇప్పుడు ఏమున్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు పార్టీలో? నేను ఏపీ నెట్ క్యాప్ డైరెక్టర్ గా చేశా, ఆంధ్రప్రదేశ్ ఏపీ నెట్ క్యాప్ డైరెక్టర్ గా చేశాను. చెప్పండి. అదే సార్, మీరు ఏమి ఆశించకుండా పనిచేసిన వ్యక్తి ఈ రోజు మీరు ఒక పదవి చెప్పుకుంటున్నారు. మరి షర్మిల గారు వాళ్ళ సొంత చెల్లిగా కాకుండా ఒక కార్యకర్తగా పనిచేసిందని మీరే అంటున్నప్పుడు ఆమెకి ఏం గుర్తింపు వచ్చింది పార్టీలో? ఆమె పాదయాత్ర చేసి ఆమె దగ్గర 2000 కిలోమీటర్ల పైగా ఆయన జైల్లోనే పాదయాత్ర చేసింది. వాళ్ళు ఏం గుర్తింపు ఇచ్చి మీ పార్టీ ఏం పదవి ఇచ్చింది ఆమెకి? ఆమెను ఏ విధంగా మీరు కన్సిడర్ చేసి ఒక సామాన్య కార్యకర్తగా అన్న చూసారా ఆ పార్టీలో? అసలు పెట్టారా మీరు కనీసం? ఒక రాజశేఖర బిడ్డ కదా, ఆయన కోసం పనిచేసింది కదా, లెగసీ తీసుకుపోయింది కదా. మీరు అంటున్న మీరు జస్ట్ కార్యకర్తలాగా పనిచేసిన మీకే పదవులు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మీకేం పదవి ఇచ్చారు? మీకేం పదవి ఇచ్చారు? కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మీకేం పదవి ఇచ్చారు? సార్ నేను మాట్లాడుతున్నది మీ పార్టీ గురించి, మీరు మాట్లాడుతున్నది నా గురించి. నేను పదవి ఆశించకుండా పనిచేస్తున్నాను. పదవి అవసరం లేదన్నారు. చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకుండా ఉండడం కోసం జైలుకు పోయాడు. సోనియా గాంధీ స్ట్రైట్ ఫైట్ అంటారు. ఎందుకు చేశారు స్ట్రైట్ ఫైట్? సీఎం కోసమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎందుకు రాజశేఖర రెడ్డి గారి లెగసీని జైలులో ఉన్నప్పుడు షర్మిల నాకు ఒక మాట చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 14 నెలలు అయితే ఉంది, మీకేం పదవి ఇచ్చారు అని అడుగుతున్నా. అరే ఇది తప్పు. మీకేం పదవి ఇచ్చారు అని అడుగుతున్నా. నాకు ఒక్కటే ఒక మాట మీరే మాట్లాడండి. మీకేం పదవి ఇచ్చారు అని అడుగుతున్నా. కీర్తన గారు, మీకు ఇచ్చిన పదవి ఏంటో ఒకసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నప్రెడ్డి గారు కీర్తన గారు, మీకు ఇచ్చిన పదవి ఏంటి? మీ పార్టీలో ఈ 14 నెలలుగా మీకు ఇచ్చిన పదవి ఏంటో ఒకసారి చెప్పమని అడుగుతున్నాను నేను. నాకు ఇంకా ఏ పదవి ఇవ్వలేదు సార్. మీకెవ్వరు, కానీ మిగతా వాళ్ళకి రాలేదని మాత్రం మీరు అంటారు. అధికార ప్రతినిధిగా ఉన్నాను పార్టీలో, అది మీరు గుర్తించాలి. నన్ను గుర్తించి పార్టీ ఒక అధికార ప్రతినిధిగా ఇచ్చింది. షర్మిల గారికి ఏముంది? నేను పవన్ కళ్యాణ్ గారి సొంత సిస్టర్ని కాదు, ఒక పార్టీ కార్యకర్త. నాకే పార్టీ గుర్తించి ఒక పదవి ఇచ్చింది. షర్మిల గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా చెల్లెలు. పవన్ కళ్యాణ్ గారు కంపేర్ చేసి మాట్లాడుతున్నారు మీరు. నెత్తి నోరు బాదుకుంటా ఈ చర్చలో పాల్గొనేటటువంటి దుస్థితిలో మిమ్మల్ని చూస్తున్నామంటే మిమ్మల్ని ఏ రకంగా వాడుకోవాలి? ఒక అధికార ప్రతినిధి అంటే మీకు చర్చల్లో పాల్గొని తల బాదుకునే మనుషులు అదేనా? అంటే షర్మిల గారు మీలాగా ఒకసారి నేను క్లారిటీ ఇస్తాను. షర్మిల కూడా మీలాగా పదవులు లేకుండా పనిచేద్దాం. ప్లీజ్ ఒకసారి ఆయన మ్యూట్ చేయండి. రైట్ చిన్నప్రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఒకసారి ఆన్సర్ చేయనివ్వండి ప్లీజ్. చిన్నప్రెడ్డి గారు, నేను పవన్ కళ్యాణ్ గారికి స్వయాన రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని కాదు, ఒక కార్యకర్త. నన్ను గుర్తించే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు ఒక పదవి ఇచ్చి గుర్తింపు ఇచ్చి ఈ రోజు మీడియా డిబేట్ నన్ను పిలుస్తున్నాయంటే ఆ పదవి వల్ల. మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి కష్టపడి ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని వెనకం చేసుకొని నడిపించి రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేసి షర్మిల గారికి పార్టీ ఏం న్యాయం చేసింది? అన్నగా ఆయన కీర్తన్ గారు మాట్లాడదాం. కీర్తన్ గారు, ఏమి చెప్పేసి సీఎం గా అవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించింది కదా, ఏమి ఇచ్చారని అన్నారు కదా, మరి మీరు సహకరించారు పవన్ కళ్యాణ్ గారికి. మీకు రైట్ చిన్నప్రెడ్డి గారు, ప్యానెల్ లో మిగతా సభ్యులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం చిన్నప్రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. చిన్నప్రెడ్డి గారు ఒక్క నిమిషం. చిన్నప్రెడ్డి గారు ప్లీజ్ చిన్నప్రెడ్డి గారు రైట్ మిగతా ప్యానెల్ సభ్యులతో కూడా మాట్లాడదాం.